హాయ్! ఇక్కడొచ్చేసి మా ఆఫీస్‌లో కొబ్బరి చట్నీ తిన్నాను నేనిక్కడ. సో, ఎట్టి పరిస్థితుల్లో మా ఇంట్లో కూడా ట్రై చేసి, ఆహా! ఎంత బాగా చేశావని చెప్పేసి అనేటట్టు చేద్దామని చెప్పేసి కొబ్బరికాయ ఆర్డర్ పెట్టాను. ట్రై చేద్దామని చెప్పేసి ఖచ్చితంగా ట్రై చేస్తాను. చూడండి ట్రై చేస్తున్నానిక్కడ. బాగా రావాలని కోరుకుంటున్నాను. ఇదిగో కొబ్బరికాయ ఎలా పగలగొట్టాలి, ఇలా కొడదామా అని చెప్పేసి, "వదిన ఎలా కొట్టాలి వదిన కొబ్బరికాయ" అంటే, "అదిగో కృష్ణ ఎత్తుకేసి కొట్టు" అని చెప్తుంది. సరే ఇది ఎట్లా పగలగొడదామని చెప్పేసి మా మదర్‌ని అడిగాను. ఇక్కడ కొడితే బండ ఇరిగిపోతది. నేను పగలగొట్టిస్తాను ఇవ్వు అని చెప్పేసి తీసుకుంది. సరే తీసుకో దాంట్లో వాటర్ వస్తాయి కదా! అవి నాకే ఇవ్వు నేనే తాగుతా అని చెప్పాను. సరే కొడతాను ఇవ్వు అని చెప్పేసి తీసుకుంది గిన్నె. ఏంది దేనికేసి కొడుతుందా అని చూస్తున్నాను. చూస్తే రోలుతో కొడుతుంది. ఆహా! ఎంత మంచిగా కొడుతున్నావే అంటే పచ్చడి చేస్తదంట పచ్చడి. కొబ్బరికాయ కొట్టడం కూడా రాదు అని చెప్పేసి ఎగతాళి చేస్తుంది. ఎప్పుడన్నా కొడితే కదా అలవాటు ఉండేది. నాకు కొట్టడం రాదు అని చెప్పాను. చూద్దాం. వాటర్ కావాలన్నావు కదా! వాటర్ తాగేసేయి ఫస్ట్ అని చెప్పేసి అంటుంది. ఎలాగో కొట్టావు కదా! పీసెస్ చేసేసి ఇవ్వు అని చెప్పాను. కొబ్బరి పచ్చడి చేస్తాను కదా! పీసెస్ తీసుకోవడం కూడా రాదా నీకు అంటుంది. రాదు మమ్మీ కొంచెం తీసివ్వు అది కట్ అవుతాయి నా వల్ల కాదు అన్నాను. సరే కట్ చేసి ఇస్తానుండు. ఇంకా అన్ని నేను చేసేదానికైతే నువ్వేం చేస్తావు ఇంకా అంటే, చట్నీ చేస్తాను నీకోసం అంటే, అన్నీ నువ్వు నా చేతనే చేపిస్తున్నావు అని చెప్పేసి అంటుంది. అలా ఏం లేదు. నువ్వు మంచిగా ఒలిసివ్వు నేను మంచిగా చేసిస్తాను కదా అని చెప్తే, సరేనమ్మా ఒలిసిస్తానమ్మా నాకు తప్పుతుందా అని చెప్పేసి అంటుంది. దేనితో తీస్తుందా అని చెప్పేసి చూస్తున్నాను. ఫస్ట్ ఒక స్పూన్ తీసుకుంది. రాలేదని చెప్పేసి రోల్‌తో కొడుతుందక్కడ. మా వదినకి చెప్పాను. "ఏంటి వదిన నువ్వు కూడా హెల్ప్ చేస్తావా?" అంటే, "వామ్మో! నా వల్ల కాదంటుంది." మా మమ్మీ, "మమ్మీ నువ్వు హెల్ప్ చేస్తున్నావా? ఇద్దరు కలిసి తింటున్నారా?" అంటే, "రెండూ చేస్తున్నాము" అని చెప్పేసి అంటుంది. "ఫస్ట్ ఇలా ఇచ్చేసేయి" అని చెప్పేసి తీసేసుకొని, "ఏంటి ఇలా కట్ చేసి ఇచ్చావంటే, ఆ పీసెస్ కూడా తీసుకోలేవా? అవి కూడా తీసి ఇవ్వాలా?" అంటుంది. "వద్దులే నేనే తీసుకుంటా" అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పల్లీలు, శనగపప్పు, ఇంకా ఈ జీలకర్ర అన్నీ అవి దోరగా వేయించుకోవాలి. ఇక్కడ కొబ్బరి పీసెస్ చేశాను. ఇక్కడ తెల్లబాయలు కూడా తీసుకున్నాను. తెల్లబాయలు ఒక 15 రెబ్బలు తీసుకున్నాను. సో, ఫస్టు పొయ్యి ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకొని లైట్‌గా అందులో దోరగా వేయించుకోవాలనమాట. ఈ రెసిపీ నేను ఎందుకు ఇంతగా నచ్చిందంటే నాకు, మా ఆఫీస్‌లో 2 టైమ్స్ తిన్నాను. 2 టైమ్స్ తిన్నా కానీ రెసిపీ ఎప్పుడు అడగలేదు. కానీ స్పెషల్‌గా ఆంటీని రెసిపీ అడిగి, "ఆంటీ ఎలా చేశారు? ఏంటి?" అని చెప్పేసి అడిగి మరీ ఇంట్లో తెలుసుకొని ఇంట్లో చేస్తున్నాను. ఎందుకంటే నాకేదైనా నచ్చిందనుకోండి, అది చేసేదాకా నాకు నిద్ర పట్టదు. అది కంపల్సరీ ట్రై చేయాల్సిందే. ఈరోజు అలా టైం దొరికింది. అలా ట్రై చేస్తున్నాను. ఎట్టి పరిస్థితిలో చేయాలి మా మదర్‌కి పెట్టాలి. ఎందుకంటే మా మదర్‌కి రోటి పచ్చళ్ళంటే చాలా ఇష్టం. తను నో అనకుండా తింటుంది. అంత ఇష్టపడుతుంది. ఎందుకంటే ఏ కూరలు చేసినా గానీ అస్సలు తినదు. రోటి పచ్చడి, కొంచెం పచ్చళ్ళంటే ఇష్టంగా తింటుంది. ఇదిగో ఇలా దోరగా వేయించాను. తర్వాత ఇవి కూడా పచ్చిమిర్చి కొంచెం ఆయిలేసుకొని అవి గూడా 2 పీసెస్ లాగా చేసుకొని వేయించాలి అని చెప్పింది ఆంటీ. సరే అని చెప్పేసి ఇవి ఫస్ట్ ఏంచేసి ఒక సైడ్‌కి తీసుకున్నాను నేను. సైడ్‌కి తీసుకోగానే అది కూడా లైట్‌గా దోరగా వేయించుకున్నాను. ఇదిగో కనిపిస్తుంది గదా! ఇలా దోరగా వేయించుకున్నాను. ఆలోపు కొంచెం ఆయిల్ తీసుకొని అవి ఆల్రెడీ వేయించినవి ఒక సైడ్ తీసుకున్నాను. ఇవొచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని మిర్చి కూడా లైట్‌గా 2 పీసెస్ అని చెప్పాను కదా! అలా 2 పీసెస్ తీసుకొని వేసుకోవాలని చెప్పింది. వంటగదిలోకొస్తే కిచెన్ మొత్తం గలీజ్ చేస్తానని చెప్పేసి ఓ పక్క మా మదర్ అరుస్తా ఉంది. "నేను చేస్తాను గదా! నువ్వు చెప్తుంటే నేను చేస్తాను రా" అంటే, "వద్దు ఓన్లీ నేనే చేయాలి. నేను చేసి ఎలా ఉందో నువ్వు తిని చెప్పు" అని చెప్పాను. మా వదిన అంటుంది, "నేను క్లీన్ చేసుకోలేను మనీ కిచెను" అని చెప్పేసి అంటుంది. అదేంటో తెలీదు గానీ నేను కిచెన్‌లోకొస్తే అందరూ భయపడిపోతారు. నాకేమో వంటలు చేయాలని చాలా ఇష్టం. అది కూడా ఇష్టమైందే చేస్తాను. ఏది పడితే అది చెయ్యను. ఇలా అన్ని పీసెస్ లాగా 2 పీసెస్ లాగా చేసుకొని అందులో వేసుకొని దోరగా వేయించాను. ఆలోపు మా వదిన, మా అమ్మ అలాగే చూస్తున్నారు. కిచెన్‌లో ఇంకేం నాశనం చేస్తానా అని చెప్పేసి. "మీరేం కంగారు పడకండి నేనున్నాను కదా!" అంటే, "నువ్వు ఉన్నావనే భయం అమ్మా" అని చెప్పేసి అంటున్నారు.
నేను మాత్రం కిచెన్‌ని నీట్‌గా క్లీన్ చేసే ఇస్తానులే, మీరు కంగారు పడకండి. నేను ఇంత కష్టపడేది మీకోసమే అని చెప్తున్నాను ఇక్కడ. మా కోసమే గానీ మాకు భయమేస్తుంది కిచెన్ గలీజ్ అయిపోతదేమో అని చెప్పేసి అంటున్నారు. మీరేం కంగారు పడకండి అని చెప్పేసి ఇక్కడ వేయించుకున్నాను. చూసారా? ఇలా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లోనే కొత్తిమీర అంటే మనం ఆఫ్ చేస్తాం కదా! ఆ టైంలో ఇదిగో ఇవి తెల్లబాయలు ఒక 15 పీసెస్ తీసుకున్నాను. 15 తీసుకొని ఇలా దోరగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత కొత్తిమీర కూడా మంచిగా వాష్ చేసుకొని సన్నగా పీసెస్ లాగా చేసుకొని మనం ఇంకా దించుతున్నామన్న టైంలో ఆఫ్ చేసేసి వేసుకోవడమే. ఇదిగో కొత్తిమీర ఇలా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని లాస్ట్లో దించే మూమెంట్లో, అంటే ఇది మరీ వేయించకూడదంట, వేపితే దాని స్మెల్ అనేది పోతుందంట. సో ఫైనల్ స్టేజ్లో వేసుకోమని చెప్పింది. ఫైనల్ స్టేజ్లోనే వేసుకున్నాను నేను ఇలా. మా మదర్ అంటుంది, అరే నువ్వు వంటలు చేస్తుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే చూసావా ఆయిల్ ఎంత చుట్టూ పడిందో అని చెప్పేసి అంటుంది. అవును, అఫ్ కోర్స్ పడుతుంది, వంట చేసేటప్పుడు ఆయిల్ పడుతుంది, అంతా పడుతుంది మమ్మీ అని చెప్పాను. అంటే సరే కానివ్వు, ఇప్పుడు వన్స్ నువ్వు దిగావు, ఇంకా ఎన్ని చెప్పినా నువ్వు వినవు, నేను చేస్తా అన్నా కానీ ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి ఆ లోపు ఇదిగో ఇది ఉంది కదా, ఇది కూడా మిక్సీ పడదామని చెప్పేసి తీసుకున్నాను. తీసుకొని అందులో వేసుకొని మిక్స్ పడదాను. ఇది చెప్పింది నాకు ఆంటీ, పంటి కింద పడాలి ఆ పీసెస్ అనేది అని చెప్పింది, అది గుర్తుంది. అలాగే పట్టాలి అని చెప్పేసి దాన్ని రివర్స్లో తిప్పాను. రివర్స్లో తిప్పితే కొంచెం పీసెస్ పంటి కింద పడేలా ఉంటాయి, మరి మెత్తగా పట్టద్దు అని చెప్పింది. చూసారా? ఇలా మొత్తం కొంచెం గరుగ్గా పట్టానమాట. ఇది ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత నేను దోరగా వేయించుకున్న అవి ఉన్నాయి కదా సీడ్స్, ఏమంటారు, శనగపప్పు, అవి మొత్తం కూడా అవి కూడా మిక్సీలోకి తీసుకున్నాను. ఇవి మిర్చి, గ్రీన్ మిర్చి ఇంకా కొత్తిమీర అవి కూడా వేయించుకున్నాను కదా, అవి కూడా తీసుకొని అందులోకి జార్లోకి తీసుకున్నాను. అవి కొంచెం మెత్తగా పట్టుకోమని చెప్పింది. ఇందులో వాటర్ యాడ్ చేయొద్దని చెప్పింది. చింతపండు నానబెట్టుకోవాలి కదా, చింతపండు నానబెట్టుకున్న వాటర్తోనే సరిపోతుంది అని చెప్పింది. సరే అని చెప్పేసి, ఎందుకంటే ఇది ఒక 1 వీక్ వరకు స్టోరేజ్ ఉంటుంది అని కూడా చెప్పింది. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోం కదా అని చెప్పింది. ఎందుకంటే అందులో పులుపు ఉంటుంది, 1 వీక్ వరకు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఇక్కడ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ తినేటప్పుడు చూసి వేసుకోవచ్చు, ఎక్కువైతే మనం ఏం చేయలేమని చెప్పింది. సరే అని చెప్పేసి అన్ని చెప్తే మొత్తం మైండ్లో పెట్టుకున్నాను. ఇదిగో ఇలా చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఈ వాటర్తోనే మొత్తం మిక్స్ చేయాలని చెప్పేసింది. అలా కొంచెం చింతపండు వేస్తూ వాటర్ వేస్తూ అడ్జస్ట్ అవుతూ చేస్తున్నాను. మా మదర్, ఆహా ఎంత బాగా చేస్తున్నావు నువ్వు చేస్తుంటే నాకు నవ్వు వస్తుంది అంటుంది. ఎందుకు అంటే ఎప్పుడు కిచెన్లోకి రాను ఇప్పుడు వచ్చి చేస్తుంటే నాకు నవ్వు వస్తుంది అని చెప్పేసి అంటుంది. సరే వెయిట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి చేస్తున్నాను. ఇదిగో ఫైనల్గా ఇలా తీసుకొని మిక్స్ మెత్తగా పట్టాను. మా వదిన వచ్చింది, మనీ నువ్వు చేయొద్దురా మనీ, నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేనని చెప్పేసి అంటుంది. ఇప్పుడు నిజం చెప్పు వదినా, నేను కిచెన్ గలీజ్ చేస్తున్నాను మీ బాధనా లేకుంటే ఎలా అంటే, అయ్యయ్యో అలా ఏం లేదు, నువ్వు ఎందుకు కష్టపడ్డా నేను చేస్తాను కదా అని చెప్పేసి అంటుంది. చూసారు కదా, ఇక్కడ మొత్తం మెత్తగా పట్టేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దీని తర్వాత తాలింపు వేసుకోవడమే, తాలింపు వేసుకొని తీసుకొని దించుకొని తినడమే అంతే. కాకపోతే ఇది చేసేటప్పుడు ఇదిగో ఇలా మిక్సీ చేసుకొని కోకోనట్ పౌడర్ పక్క తీసుకున్నాను కదా, అది ఇది ఇందులోనే, ఎందుకంటే మళ్ళీ మిక్స్ చేస్తే అది ఇంకా మెత్తగా అయిపోతుందన్న థాట్తో ఇప్పుడు అది మిక్సీ చేసుకుంది అది పక్కన పెట్టేసి ఇప్పుడు చేసింది రెండు మిక్స్ చేస్తున్నాను. ఇట్లా మొత్తం మెత్తగా కలిపేసుకొని తాలింపు వేసుకోవడమే. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. మా వదిన కూడా ఆ స్మెల్ కూడా బాగా వస్తుంది, మనీ తినచ్చు పర్లేదు అంటే, నేను చేస్తే తినలేను అనుకుంటున్నావు వదిన అంటే, అలా అని కాదు, స్మెల్ బాగా వస్తుంది తినేయచ్చు అని చెప్పేసి అంటున్నా అని చెప్పేసి అన్నది. సరే నేను చెయ్యను, చేస్తే బాగానే చేస్తాను వదిన అంటే, తెలుసు కదా అని చెప్పేసి అంటుంది మా వదిన. ఈ టేస్ట్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది, నేను తిన్నాను. ఇదిగో మొత్తం తాలింపు కోసం శనగపప్పు, గుండుపప్పు, జీలకర్ర తీసుకున్నాను. కొత్తిమీర
దాంట్లో యాడ్ చేసాను కాబట్టి కొత్తిమీర అవసరం లేదు. ఎండుమిర్చి అండ్ కరివేపాకు లాస్ట్‌లో వేయాలి. ఎందుకంటే ఇది వేపిన తర్వాత మాడిపోతాయి గదా! మాడిపోకుండా ఉండాలంటే అవి లాస్ట్‌లో వేసుకోవాలి గదా! అవి ఫస్ట్ లైట్‌గా వేయించేసి వేపిన తర్వాత లాస్ట్‌లో ఇంగువ చాలా మంచిది. ఇంగువ ఏంటంటే అరుగుదలకి మంచిది. ఇంకా అన్నిటికి కూడా చాలా మంచిది. కొంతమంది అవాయిడ్ చేస్తారు. పప్పులోకి కూడా యేసుకుంటారు కొంతమంది. దానివల్ల టేస్ట్ గూడా వస్తది. సో, ఇలా మెత్తగా వేయించుకున్న తర్వాత ఇక్కడ ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేస్తున్నాను. ఇవేంటంటే తొందరగా వేగిపోతాయి గదా! అవి ఆల్రెడీ సగం వేగిపోయిన తర్వాత ఇందులో వేశాను. అవి గూడా బాగా వేగాయి. వేగిన తర్వాత ఇంక డైరెక్ట్‌గా అందులో మనం మిక్సీ చేసుకున్న పచ్చడి కూడా అందులో వేసుకొని కలుపుకోవడమే. ఇక్కడొచ్చేసి మా బ్రదరొచ్చాడు. బ్రదరొచ్చి, "అమ్మా! ఏంటమ్మా అక్క వంట చేపిస్తున్నావు?" అని జెప్పేసి అడుగుతున్నాడు. "అరే! మేము అడగలేదురా, మీ అక్క ఏదో ఆఫీస్‌లో వంట కొబ్బరి పచ్చడి తిన్నదంట. చాలా నచ్చిందంట. అది చూసి మనకు తినిపియాలని చేస్తుందిరా" అంటే, "అబ్బా! అమ్మ నాకు కల నిజమా అనిపిస్తుందమ్మా" అని జెప్పేసి అంటున్నాడు. "ఎందుకురా" అంటే, "అక్క వంట చేస్తుంది గదా!" అని జెప్పేసి అంటున్నాడు. కల గాదు, నిజమే నిజమే అని చెప్పేసి అంటున్నాను. ఇక్కడొచ్చేసి ఫైనల్‌గా ఏగిపోయాయి. ఏగిపోయిన తర్వాత ఈ పచ్చడి మొత్తం తీసుకొని అందులో వేస్తున్నాను. ఎక్కువ వేయించలేదు. ఎందుకంటే వేయించితే మంచి స్మెల్ అనేది పోతుంది అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి అది వేసిన తర్వాత లైట్‌గా వేయించి ఆఫ్ చేశాను. ఆఫ్ చేసేసి మా మదర్ చూసి హాల్లోకెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చేసి ఫైనల్‌గా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి ఇదొచ్చేసి కొంతమందేంటంటే ఇడ్లీలలో, దోసలలో కూడా తింటారు. కాకపోతే ఇది రైస్‌లోకి చాలా బావుంటుంది. ఇడ్లీలలోకి, దోసలలోకి తినేది ఆ చట్నీ కొంచెం వేరే ఉంటుంది. ఈ చట్నీ వేరే ఉంటుంది. ఫైనల్‌గా రెడీ అయిపోయింది. ఇదొచ్చేసి మళ్ళీ బౌల్‌లోకి తీసుకొని మా మదర్‌కి ఇద్దాం. ఫస్ట్ ఆమె ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటుందా ఏంటి అని జెప్పేసి అనుకుంటున్నా. తీసుకెళ్ళి, "మమ్మీ ఎలా ఉంది మమ్మీ, బావుందా? బాలేదా?" ఖచ్చితంగా వంకయితే పెడతది. ఏదో ఒక వంక డెఫినిట్‌గా పెడతదని నాకు తెలుసు. సరే అని చెప్పేసి రెడీ చేసుకొని మొత్తం అలా వేసి తాలింపేసాను కదా! తాలింపు మొత్తం ఇల్లు మొత్తం మంచి స్మెల్ ఇస్తుంది. ఫైనల్‌గా రెడీ అయింది. మా మదర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అలా తీసుకొని వెళ్ళాను. "అమ్మ ఎక్కడున్నావు?" అని చెప్పేసి వెళ్ళాను. "ఇక్కడున్నాను" అంటే, "ఒక్కసారి టేస్ట్ చెయ్యి, నేను చేశాను." అంటే స్మెల్ అయితే బావుంది. తింటే ఎలా ఉంటుంది అంటే, "తింటే గదవే తెలిసేది" అంటే, సరే అని చెప్పేసి తీసుకుంది. అబ్బో! కాలుతుందే అని చెప్పేసి కొంచెం తిన్నది. హ్మ్. బావుంది గానీ, కొంచెం ఉప్పు తక్కువైందే అన్నది. అనుకున్నాను వంకలు పెడతావే అంటే, సరే అని చెప్పేసి మా వదిన టేస్ట్ చెయ్ అంటే, అబ్బా! స్మెల్ బావుంది మనీ అని చెప్పేసి కొంచెం నోట్లో ఏసుకుంది. వేసుకొని, బావుంది కానీ కొంచెం కారం తక్కువ, ఉప్పు తక్కువ ఉంది అని చెప్పేసి అంటుంది. ఏంటి అంటే, సరే ఇది మొత్తం నాకేనా అని చెప్పేసి అంటుంది మా మదరు. మొత్తం నీకే తీసుకో అని చెప్పేసి అన్నాను. సరే ఎలాగో తెచ్చావు గదా! కొంచెం అన్నం పెట్టుకొని రా పో అని చెప్పేసి అంటుంది. ఇప్పటికే అల్లాడిపోయానే, నా వల్ల కాదే అన్నాను. ఇంత చేసావు, కొంచెం అన్నం పెట్టుకొని రా పో, తినేస్తా మొత్తం అని చెప్పేసి అంటుంది. అబ్బా! నా వల్ల కాదే పోవే అని చెప్పేసి అక్కడ ఇచ్చేసి వచ్చాను. స్మెల్ బావుంది అని చెప్పేసి అంటుంది. కాకపోతే లాస్ట్‌లో నాకొక వంకలు పెట్టారు. ఏంటంటే, కిచెన్ మొత్తం గలీజ్ చేసావు, మొత్తం క్లీన్ చెయ్యి, ఇంకొకసారి కిచెన్‌లోకి రాకు, అది ఇది చాలా కంప్లెయింట్ ఇచ్చారు. నేను ఫిక్స్ అయిందేంటంటే, నెక్స్ట్ టైమ్ వంట చేయొద్దు, అసలు కిచెన్‌లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయ్యా.